దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రిపీట్ అయితే యాక్షన్ తప్పదట. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మల్లు రవి వార్నింగ్. టీపీసీ చీఫ్ తో చర్చించినట్టు వెళ్ళాడు. ఓ మల్లురావు జర జాగ్రత్తని. మల్లురావు ఎందుకంటే ఒక ఆయన ఉంటే ఉండు పీక్ తెప్పీక్ అని ఒక్క డైలాగు ఆయనకే హరికోసం పెట్టరు. మన కోపిరెడ్డి వెంకరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆయన రాజకీయంగా తొక్కి పడేసిరు అద్దంకి దయాకర్ని. నువ్వు మళ్ళా గదే దళిత బిడ్డవు, మళ్ళీ నువ్వు వార్నింగ్ ఇస్తావు, నువ్వు రిపీట్ అయితే యాక్షన్ తప్పదు అంటావు. నువ్వు మళ్ళీ నీ బతికేమైతే చూసుకో. మరి బచ్చి విక్రమార్కన్న కదా మస్తు భరోసా తీసుకో, నాకేం కాదని అడిగినాకనే నువ్వు మాట్లాడు. ఎందుకంటే మా రాజన్న చాలా బలమైన గుండె, చాలా దండిగా పైసలున్న గుండె. మీరు అంత ఆశామాసుడు తర్వాత మనం బాధపడద్దు, నేను ముందే చెప్తాను. మరి రాజన్నకే వార్నింగ్ ఇచ్చారు మీరు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో. మరి రాజన్న 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం మరి రేవంత్ దాన్ని వ్యతిరేకించి బీజేపీలోకి వచ్చిండు. మరి రేవంత్ అనే చెప్పిండు అంత పెద్ద గుండె మళ్ళా బయలేషన్ పోతా అంటాడు. ఎందుకు 18,000 కోట్ల కాంట్రాక్ట్ కంప్లీట్ అయిందేమో, మరి ఆ పైసలు ఉన్నాయేమో మీ కాదు 18,000 కోట్లు. మరి రాజన్న ఊరికి 2 లక్షలు వంచాడు, 18,000 కోట్లు తెచ్చినాక వంచడా? ఇంటికి 2 లక్షలు వచ్చినా కూడా అయిపోవు. మరి రాజన్న గారికి అంత పెద్ద గుండె, అంత పెద్ద గుండెకాయను పట్టుకొని నువ్వు క్రమశిక్షణ తప్పున్నావు, యాస ఉంటాడు. నువ్వేం చేస్తావు మా అన్నను? మా రాజన్న నువ్వు మీరు ఏమి చేయలేదు, నీకు గ్యారెంటీ ఇస్తున్నావు. ఏమన్నా చేస్తే గీస్తే మా రేవంత్ అనే చేయాలి, ఏమన్నా చేస్తే. రాజన్న బరాబరుగా గట్టి గుండె, ఇంటికి 2 లక్షలు వంచే గుండె, కానీ పథకాలు మాత్రం అమలు చేయలేవు, అభివృద్ధి మాత్రం చేయలేవు, ఆ నిధులు మాత్రం చేయలేము, పైసలు మాత్రం ఆడలేవు. 6 లక్షలు పంచుతాం, యూట్యూబ్ లో వీడియో చేసుకుంటాం అంతే. రాజన్న గారు ఇంకో ఒక ఆయన నాకు కామెంట్ నీ సందర్భం గుర్తొచ్చింది. మా రాజన్న చాలా పెద్ద గుండె రాను అన్న, నేను ఏమడుతున్నా. మరి రాజన్న గారు 18,000 కోట్ల కాంట్రాక్ట్లు మనందరికి బాగా మునుగోడు మొత్తం బతాయి, ఇంటికి 1 కోటి రూపాయలు అయిపోయాయి, 18,000 ఇల్లు బతికిపోతాయి. అంటే పెద్ద గుండె అన్నాం. అప్పుడు ఏకగ్రీవం చేయాలి ఎమ్మెల్యేని అన్న. ఉలిగడ్డ మీద పొట్టు పడ్డాడు వస్తే గొప్పలు అన్నారు. 2009 మన రాజన్న గారు ఆస్తి ఎంత రాజకీయాలు రాకముందుకు సహాయం చేస్తే ఆస్తి పెరుగుతుందా? సహాయం చేసి ఆస్తి తగ్గాలి. మన రాజన్నకు సహాయం చేసి పెద్ద గుండె పెరుగుతుంది. ఒకటే 2015 2,500 కోట్లే ఉన్నది లీగల్ గా. ఇంక ఇల్లీగల్ 1,000 కోట్లు ఉంటుంది లెక్క వేరే. అంత పెద్ద గుండెతోని మా మల్లురావు అన్న ఒక దళిత బిడ్డ గట్ట పరిస్థితురా. బరాబరుగా మా రాజన్న గారు మంత్రి పదవి కోసం పోరాటం చేస్తారు, అభివృద్ధి చేయరు. 6 లక్షలు 6 లక్షలు తగ్గంతే. నిధులు ఎందుకు మాకు 6 లక్షల మంది సరిపోయా. ఒక ఇల్లు వంతలు ఊళ్ళో ఉన్న ఏ ఇల్లు అని మా అన్న దేవుడు అనాలి. కానీ రాజన్న గారు ఆస్తి మొత్తం మునుగోడుకు రాసేయమండి. నేను ఎమ్మడే రాజన్న గారికి సలాం పడి గులాంగిరి ఎత్తపోరిగా. రాజన్న గారి యావత్ ఆస్తిలో 99.99% మునుగోడు ప్రజలకు అంత ప్రేమతో రాసిస్తే బరాబరుగా నేను రాజన్న గారికి వీరాత్మని అయిపోతా పోరి. ఊరికే మా రాజన్న గొప్పోడు అంటుగా రాసేయమని 99.9% ఆస్తి. ఒక కారు ఒకటి ఉంచుకోండి, XC90 ఒకటి ఉంచుకొని మీద అన్ని ఇవ్వండి. అది అమ్ముకున్న కోటి వస్తాయి. మళ్ళా గమ్మత్తున్నారేమో. రాజన్న ఎంత పెద్ద గుండె. రాజన్న గారి అభిమాన బృందం టీపీసీ చీఫ్ తో చర్చించినట్టు వెళ్ళడంట. వార్నింగ్ ఇచ్చాడంట మల్లురావు అన్న. నువ్వు వార్నింగ్ ఇస్తావు, తర్వాత నీ లైఫ్ ఏమైతే చూసుకో. ప్లేట్ తిప్పుతావు మళ్ళీ, తర్వాత నీ పని అవుతుంది. మా అద్దంకి దగ్గర బెస్ట్ ఎగ్జాంపుల్. దొరల రాజ్యం కాంగ్రెస్ అంటే, దొరల దోపిడీ జరుగుతుంది కాంగ్రెస్ అంటే. గమ్మత్తున్నదేమన్నా మళ్ళీ రాదన్నా అటు ఎట్టంటదే ఊకనే. అది కథ ఇంతవరకు ఉన్నది.